హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 21 అనమాట. ఏంటి అంటే చిన్న చెప్పేసుకుందాము. చాలా పెద్దగా ఉంటుంది కదా ఈరోజు ఎపిసోడ్ అనేది. దాని రివ్యూని మనం చిన్నగా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్సే చెప్పేసుకుందాం. కొట్టే తెచ్చే అన్నట్టుగా. ఏంటి అంటే మనకి కామనే కదా, మనకి నాగార్జున గారు సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తారు. సెలబ్రిటీస్ వాళ్ళ మూవీ ప్రమోషన్స్ కోసం వస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి రాశి కన్నా మనకి మన ఏమంటారు రోషన్ అండ్ శ్రీదేవి వాళ్ళ నెక్స్ట్ సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పేసి వచ్చారు. ఇంకొకటి వచ్చేసి కే ర్యాంప్ మన కిరణ్ అబ్బవరంది వాళ్ళు వచ్చారు. తర్వాత ఇంకా వాళ్ళు కొంతమంది రాశి కన్నా వీళ్ళందరూ హౌస్ లోపలికి వెళ్తారు. హౌస్ లోపలికి వెళ్ళేసి అక్కడ చిన్న టాస్క్ లాగా ఉంటుంది, బతుకమ్మను పేర్చడము అనేది, ఎవరు బాగా పేర్చారు అనేది ఉంటుంది. ఇంకా వచ్చేసి చిన్న టాస్క్ ఆ విధంగా పెట్టేసి మనకి వాళ్ళకి ఏంటి ప్రైజెస్ అనేది ఇచ్చారు. రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని చెప్పేసి విందు వినోదం అని చెప్పేసి ఒకటి గేమ్ పెట్టారన్నమాట. చాలా బాగా అనిపించింది మనకు. అది ఎప్పుడు అంటే కిరణ్ అబ్బవరం వచ్చినప్పుడు పెట్టారు. ఐటమ్స్ ఉంటాయి, పులిహోర, పాయసము, పులిహోర, వడ, బూరెలు. సో ఏంటి అని అంటే రెడ్ టీం నుండి నలుగురు, బ్లూ టీం నుండి నలుగురు రావాలి. ఇక్కడ వచ్చేసి రీతు, డీమన్ పవన్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు నలుగురు టీం రెడ్ అన్నమాట. రాము, శ్రీజ, సంజన, సుమన్ శెట్టి, వీళ్ళు టీంలు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఇమాన్యుయల్ పాయసం చాలా ఫాస్ట్గా తాగేస్తాడు, తింటాడు ప్లస్ తాగుతాడు. శ్రీజ కొంచెం స్లోగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకేమంటారు పులిహోర అది సంజన చాలా ఫాస్ట్గా తింటుంది, రీతు కన్నా ఎక్కువగా తింటుంది. సుమన్ శెట్టి గారు వడలు చాలా ఫాస్ట్గా తినేసాడు. డీమన్ పవన్ అంతగా మనకి తినలేదన్నమాట. లాస్ట్కి వచ్చేసి ఇంకా అనేది స్టార్ట్ చేస్తారు. అక్కడితోటి ఆపేయమని చెప్తారు. వాళ్ళకి ఇంత బౌల్ నిండా తినేసరికి ఇట్లా అయిపోతూ ఉంటుంది, ఇంకా ఆపేస్తారనమాట. టీమ్ బ్లూ వచ్చేసి విన్నర్స్. అక్కడ మనకి దివ్యను వెళ్ళేసి జమి చెట్టు పైన ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొచ్చుకో అని చెప్తారు. సో తను మనకి బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, బాలకృష్ణ గారిదా జూనియర్ ఎన్టీఆర్దా, బాలకృష్ణ గారిదే. సో ఆ డైలాగ్ అనేది చెప్తూ ఉంటుంది. ట్రబుల్ వేస్తే ట్రబుల్ అనుకుంటే ఉంటుంది కదా అది. తను వచ్చేసి ఏంటని అంటే ఫ్యామిలీది ఎవరికి ఇస్తావు అని చెప్పేసి, ఫ్యామిలీ గిఫ్ట్ ఎవరికి ఇస్తావు అని చెప్పేసి అడిగితే రామురాప్తోడికి ఫోటో ఇస్తాం అని చెప్పేసి చెప్తారనమాట. మనకి అక్కడ ఫస్టే ఇస్తారండి, ఒక కొన్ని ఐటమ్స్ అనేది ఇస్తారు. టెడ్డీ బేర్, ఫ్యామిలీ ఫోటో అట్లా ఇచ్చారన్నమాట. సో అక్కడ చెప్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్, ఫ్యామిలీ దగ్గర నుండి ఎవరెవరి దగ్గర అయితే మెసేజెస్ తీసుకున్నారో ఈరోజు వాళ్ళని నిల్చోమని చెప్తారు. రీతు, హరీష్, రామురాతోడు, సంజన, డీమన్ పవన్. సో వీళ్ళు 5గురికి క్యాప్టెన్సీ టాస్క్ అనేది పెడతారనమాట. క్యాప్టెన్సీ కంటెండర్గా అన్నట్టు. అది బాగా అనిపించింది. బుట్టలు ఇచ్చారు, మనకి స్క్రీన్ పైన చూపిస్తారు ఐటమ్స్. అంటే ఏంటి అని అంటే హౌస్లో ఎక్కడెక్కడ ఏ ఐటమ్ ఉంది అనేది, వీళ్ళు హౌస్లో ఎంతవరకు గమనించారు అనేది, ఆటనే కాకుండా ఏమేమి ఐటమ్స్ గమనించారు అని చెప్పేసి మనకి సీజన్ 7 అప్పుడు నిజంగా ఈరోజు అది చూస్తే మనకి రీతిక గుర్తొచ్చిందండి. తను ఎక్కడ ఏ ఐటమ్ ఎన్ని ఉన్నాయనేది కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పేసింది. ఈరోజు వచ్చేసి డీమన్ పవన్ విన్ అయిపోయాడు. అందులో ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్ తెచ్చారు, కాకపోతే ఎక్కువగా ఐటమ్స్ వచ్చేసి డీమన్ పవన్ తీసుకొచ్చాడు. గ్లాసెస్, మనకి కిచెన్లో ఉండేటువంటి ఫ్లవర్ పాట్, ఇంకా వచ్చేసి మన ఏమంటారు కామనర్స్ ఉండే బెడ్లోంచి కూర్చుండి బాత్కనీలు కొట్టేందుకు రూమ్ ఉంటుంది కదా, సో ఆ రూమ్లోంచి సోఫాలోంచి పిల్లోస్ అవన్నీ చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేస్తాడనమాట. వాళ్ళకి ఐడియా అనేది ఉండదు. ఒకవైపు పరిగెత్తుతూ ఉంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు పరిగెత్తారు. కాకపోతే ఆ ఐటమ్ని చూసి కరెక్ట్గా అబ్జర్వ్ చేసిపోయింది మాత్రము డీమన్ పవనే. సో ఈ వీక్కి కూడా ఎటువంటి గొడవలు లేకుండా డీమన్ పవనే కెప్టెన్ అయిపోయాడనమాట సెకండ్ టైము. సో ఒకసారి సెకండ్ వీక్ అయ్యాడు, మధ్యలో ఇమాన్యుయల్ అయ్యాడు. సో సంజన, డీమన్ పవన్, ఇమాన్యుయల్. మళ్ళీ ఇప్పుడు ఈ వీక్ కూడా డీమన్ పవనే కెప్టెన్ అయిపోయాడు అన్నమాట. చూస్తే ఏమీ ఆడినట్టుగా ఉంటాడు, బట్ టాస్కులు మాత్రం చాలా టఫ్గా ఆడతాడు. సుమన్ శెట్టిని అయితే ఆ రోజు కాలం చక్రం వ్యూహం దాంట్లో
సో చూడాలి ఇంకా మరి. ఫస్ట్ టైం అయితే కొన్ని రూల్స్ చేంజ్ చేశాడు మళ్ళీ. అప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది, కాకపోతే ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఆడతాడు ఏంటి అనేది అయితే మళ్ళీ ఏం రూల్స్ పెడతాడో చూడాలి. ఎందుకనంటే అక్కడ మనకి కిచెన్లో మానిటర్ హరీష్ అండ్ ప్రియ ఇద్దరి వలన అక్కడ కిచెన్లో అయితే చాలా గొడవలు అనేది జరిగాయి కదా. సో ఇప్పుడు జరుగుతాయో జరగదా, ఏ విధంగా ఉంటుంది ఏంటి, ఏ విధంగా మెయింటైన్ చేస్తాడు, రీతు సైడే ఉంటాడా లేదు అని అంటే అందరితోటి వండుకుంటూ అందరి వైపు మాట్లాడతాడా ఏంటా అనేది చూడాలి. ఓకే, ఎనీవే డీమన్ పవన్కి అయితే కంగ్రాట్స్, మళ్ళీ సెకండ్ టైం కూడా కెప్టెన్ అయ్యాడు కాబట్టి. ఇంకా వచ్చేసి బాటమ్ 2లో ఉన్నటువంటి మనకి ప్రియ అండ్ సోల్జర్ పవన్, అంటే కళ్యాణ్ అని అంటున్నారండి. అందులో మనకు వచ్చేసి పవన్ కళ్యాణ్, సోల్జర్ కళ్యాణ్. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం సోల్జర్ పవన్ అని చెప్పుకుంటున్నాము. వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు. అక్కడ ఒకటి సింహం ఉంటుంది. ఆ సింహం అంటే ఏంటి అని అంటే మనకి విజయదశమి సందర్భంగా సింహంని పెట్టేశారు. అక్కడ మనకి నాగార్జున గారు చెప్తారు ఏంటి అని అంటే, సో దసరా సందర్భంగా సింహంని పెట్టాము, అదొక 2 రౌండ్స్ తిరుగుతుంది. ఎవరి దగ్గర అయితే ఆగి గాండ్రిస్తుందో వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పేసి చెప్తారన్నమాట. ప్రియ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే తనకి నమ్మకం ఉండే అన్నట్టు. కళ్యాణ్ ఉన్నా ఉండకపోయినా కానీ నేనైతే ఉంటా అని ఒక ఫీలింగ్ అయితే ఉండే. సో అన్ఎక్స్పెక్టెడ్గా తను అయిపోయింది. అండ్ లాస్ట్ వీక్ అసలు మనీష్ కన్నా ముందే మనీష్ అప్పుడే తను వెళ్ళాల్సింది ఉండే, కొంచెం కంటెంట్ కోసం ఉంచారేమో అనిపించింది. సో కాకపోతే మాత్రం ఈ వీక్ వెళ్ళిపోయింది. కొంచెం పర్లేదు, చూడాలి. ఎందుకనంటే ఆ ప్లేస్ని దివ్యానికిత భర్తీ చేసేసింది అన్నమాట. సో చాలా ముక్కు సూటి మనిషి మాట్లాడుతూ ఉంటుంది దివ్య ప్రతిదానికి. అంటే మరీ అంత అయితే ఇప్పుడు మొన్న వచ్చినప్పటి నుండి అయితే అంతేం కనిపించలేదు, బట్ ముందు అయితే చూడాలి. ప్రియా ఎలిమినేట్ అయిపోయింది, తన స్టేజ్ పైకి వస్తుంది. తన ఏవి అయితే చూపించేశారు. మనకేమంటారో కొమ్ములు అవి ఉంటాయి కదా, అంటే లైటింగ్ వచ్చేది హార్న్స్, మనకి డెవిల్ హార్న్స్ లాగా ఉంటాయి కదా. సో అవి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకోమని చెప్పాలి. కాకపోతే ఇక్కడ 3 మెంబర్స్ని లాస్ట్కి వస్తే ఒక 4 మెంబర్స్నే సెలెక్ట్ చేసింది, వేరే ఎవరిని సెలెక్ట్ చేయలేదు. హరీష్ గారిని ఏమో సో మీరు తప్పు ఒప్పుకోవాలి, మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటారు, కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి చెప్తుంది. తర్వాత వచ్చేసి తనుజ పదే అలగొద్దు అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి భరణి వచ్చేసి సిల్లీ రీజన్స్కి నామినేషన్స్ చేయవద్దు, చూసారు కదా ఎంత ఎఫెక్ట్ అయిపోయిందో ఇప్పుడు. సో మీరు చెప్పిన రీజన్ కరెక్ట్ కాదు, ఇంకొకసారి కరెక్ట్గా రీజన్ చెప్పేసి నామినేట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. లాస్ట్కి వస్తే పవన్ను కొంచెం కనిపించు, ఆడు, నీ ఆట అనేది ఇంకా కనబడట్లేదు, టఫ్, సో చూసావు కదా ఇప్పుడు నన్ను అని చెప్పేసి చెప్తాదన్నమాట. ఇది అండి నిజంగా చెప్పాలి అని అంటే ప్రియా ఆడింది, ఆడలేదని కాదు. కాకపోతే ఏంటి అని అంటే ఎంతైనా మాట్లాడే విధానం తేడా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ దెబ్బ కొట్టింది వాళ్ళందరికీ అని అంటే నాగార్జున గారు వచ్చినప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు కదా, అది చాలామందికి నచ్చలేదు. ప్లస్ మళ్ళీ ఏంటి అని అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి మాట్లాడింది, అది ఒకటి. ఒక నామినేషన్స్ అయినాకనే ఈ ఒక్క వీక్ నుండే తను ఏమంటారు ట్రాక్ చేంజ్ చేసేసి అందరితోటి చెప్పలేము. ఎప్పట్లాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి కూడా వచ్చినా రావచ్చు మళ్ళీ ఇలాంటి వాళ్ళు. ఏదో నిజంగానే అంటే అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటాము, కాకపోతే అలాంటి వాళ్ళు ఉంటేనే గొడవలు ఉంటాయి కొంచెము. సో రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో తెలియదు, కానీ వస్తే మాత్రమే ఇక మళ్ళీ బయట నుండి చూసేసి వస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడతారు. అలాంటి వాళ్ళని కూడా తొందరగానే నామినేట్ చేసి తీసేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ బయట చూసేసి వస్తారు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.